హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు అతడి వద్ద కోశాధికారిగా జన్మించాడు. 80 కోట్ల ఆస్తికి అధిపతి అయి కూడా బోధిసత్వుడికి వైరాగ్యం కలిగి ఆ ధనాన్నంతా రాజును తీసుకోమని చెబుతాడు. అయితే రాజు తనకు ధనం అవసరం లేదని, దానిని ఇంకెలాగైనా వినియోగించమని చెబుతాడు. బోధిసత్వుడు ఆలోచించి రాజు వద్ద అనుమతిని తీసుకుని కాశీరాజ్యంలో 6 సత్రాలను ఏర్పాటు చేస్తాడు. ఆ సత్రాలలో ప్రతిరోజు దాన ధర్మాలు, అన్నదానాలు జరుగుతూ ఉండేది. అలా ఎంతో మంది కడుపు నింపిన ఆ అన్న సత్రాల వల్ల బోధిసత్వుడు మరణించాక కూడా ప్రజలు అతడిని గుర్తుపెట్టుకున్నారు. దాంతో అతడికి ఇంద్ర పదవి దొరికింది. బోధిసత్వుడి కొడుకు కూడా తండ్రి మార్గాన్నే అవలంబించి మరణించాక చంద్రుడు అయ్యాడు. అటుపై అతడి కొడుకు సూర్యుడు అవ్వగా అతడి కొడుకు మాతలి అయ్యి మాతలి కొడుకు పంచశిఖాగ్ని అయ్యాడు. అలా 5 తరాల వాళ్ళు కూడా దేవత్వాన్ని పొందుతారు. అయితే పంచశిఖాగ్నుడి కొడుకు మాత్రం వీళ్లకు భిన్నంగా నడుచుకోసాగాడు. ఇతడు కూడా తన వంశానుసారంగా వచ్చిన కోశాధికారి వృత్తిలోనే ఉంటాడు. కోట్లాధిపతికి అధిపతి కూడా. అయితే పరమలోభి. ప్రజలందరూ ఇతన్ని మచ్చరి కోశీయుడు అని పిలిచేవారు. తన తండ్రి పోగానే అన్నసత్రాలన్నిటినీ మూయించి వేస్తాడు. తన పూర్వీకులు ఇలా దాన ధర్మాలు చేసి ఆస్తినంతా తగలబెట్టారని అనుకుంటూ ఉంటాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీదవాళ్లందరూ వచ్చి అన్నసత్రాలు మూయవద్దని వేడుకుంటారు. అయితే మచ్చరి కోశీయుడు తన మనుషులను పెట్టి ఆ పేదవాళ్లందర్నీ గెంటించేస్తాడు. కోశాధికారి పని చేస్తూ కోట్లకు అధిపతి అయిన మచ్చరి కోశీయుడు పరమలోభి కావడం వల్ల తన డబ్బుతో ఏనాడు సుఖపడలేదు. తన కుటుంబం వాళ్లను సుఖపెట్టలేదు. కనీసం కడుపు నిండా తిండి తినేవాడు కాదు. తన భార్య బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాదు. ఎప్పుడూ గొడ్డుకారం తింటూ పులి మజ్జిగ తాగేవాడు. నార బట్టలు కట్టుకునేవాడు. పాత బండికి బక్క చిక్కిన ఎద్దులను కట్టి దానిలోనే ప్రయాణించేవాడు. ఒకసారి మచ్చరి కోశీయుడు రాజసభకు వెళుతూ దారిలో ఉపకోశాధికారిని కూడా తీసుకుని వెళదామని తన ఇంటికి వెళతాడు. సరిగ్గా అదే సమయానికి ఉపకోశాధికారి తన భార్య పిల్లలతో కూర్చొని చక్కెర పొంగలి తింటున్నాడు. ఆ కమ్మని వాసనకు పిసినిగొట్టైన మచ్చరి కోశీయుడికి కూడా చక్కెర పొంగలి తినాలి అన్న ఆశ కలిగింది. ఉపకోశాధికారి లేచి చక్కెర పొంగలి తినటానికి మచ్చరి కోశీయుడిని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు ఇతడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే రేపు ఇతని కుటుంబాన్నంతటినీ పిలిచి తాను ఆతిథ్యం ఇవ్వవలసి వస్తుంది అని భయపడి మచ్చరి కోశీయుడు తాను ఇప్పుడే తిని వచ్చానని, తను ఆకలిగా లేదని అంటాడు. అయితే ఆ క్షణం నుంచి అతడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. ఇంట్లో చేయిస్తే అందరూ తినాలి కాబట్టి ఖర్చు అవుతుందని ఎవ్వరికీ చెప్పకుండా లోపల మదనపడసాగాడు. అలా కుమిలిపోతున్న మచ్చరి కోశీయుడు మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి మీకేం జరిగింది అని అడుగుతుంది. దానికి అతడు నేను బాగానే ఉన్నాను, నీకే ఏదో అయినట్టు ఉంది అని చెబుతాడు. కానీ భార్య వదలకుండా అడిగేసరికి విషయాన్ని చెబుతాడు. ఇది విన్న భార్య విస్తుపోయింది. మనమేమైనా దరిద్రులమా? చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి తెచ్చుకోవాలా? ఇప్పుడే కాశీనగరంలో ఉన్న వారందరికీ చక్కెర పొంగలి వండిస్తాను అని అంటుంది. ఇది విన్న మచ్చరి కోశీయుడు చేయిస్తావు. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసు. అక్కడి నుంచి తెచ్చి చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అని అంటాడు. దానికి అతడి భార్య పోనీ వీధి వాళ్లకైనా పెట్టిద్దాం అని అంటుంది. ఇంకేం పనిలేదా అన్నట్టు అంటాడు భర్త. పోనీ మన ఇంటి వరకు వండుతాను అంటుంది భార్య. దానికి కూడా ఒప్పుకోడు మచ్చరి కోశీయుడు. దాంతో పోనీ మీకు నాకు వండుతాను అంటుంది భార్య. మధ్యలో నీకెందుకు అంటాడు భర్త. పోనీ మీ వరకు వండుతాను అంటుంది భార్య. అలా నువ్వు వండుతావని నాకు నమ్మకం లేదు, కానీ అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు. చక్కెర పొంగలి చేసుకోవడానికి సరుకులన్నీ ఇచ్చావంటే నేనొక్కడ్నే అడవికి వెళ్ళి అక్కడ వండుకొని తిని వస్తాను అంటాడు భర్త. ఇంక చేసేదేమీ లేక కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపింది భార్య. ఒక సేవకుడి ద్వారా వాటన్నిటినీ మోయించుకుని మచ్చరి కోశీయుడు తన నెత్తిన ముసుగు కప్పుకొని నదీ తీరం వెంట అరణ్యానికి చేరుకున్నాడు. నదీ తీరంలో ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి
తన నౌకరు చేత వంటకట్టెలు నీరు తెప్పించి వాడిని వెళ్ళి దారి దగ్గర నిల్చుకోమని చెబుతాడు. ఒరే, ఎవరన్నా దారి వెంట వస్తూ ఉంటే నాకు చెప్పు, నీతో పని ఉంటే నేనే నిన్ను పిలుస్తాను, అంతవరకు ఇక్కడికి రాకు అని చెబుతాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరమైన మచ్చరీ కోశీయుడు గురించి తెలుసుకున్నాడు. పంచశికుడి దాకా అందరూ దాన ధర్మాలు చేసి దైవత్వాన్ని పొందారు. పంచశికుడి కొడుకు మాత్రం పిసినిగొట్టులా తయారయ్యి వంశాచారాన్ని మంట కలుపుతున్నాడు. చక్కెర పొంగలి తినటానికి ఒక్కడే అరణ్యం దాకా వచ్చాడు. వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి వెళతాడు అని అనుకుని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి వారితో విషయాన్ని చెప్పి తాము చేయవలసిన పనిని గురించి వివరిస్తాడు. తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో మచ్చరి కోశీయుడు వద్దకు వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదా, ఇటుకేసి వస్తున్నావేంటి, పో అవతలికి అని మచ్చరి కోశీయుడు కేకలు పెడతాడు. ఎందుకలా అరుస్తున్నావు, చక్కరి పొంగలి చేస్తున్నట్టున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నట్టు ఉన్నావు, నేను కూడా వాళ్లతో పాటు పంక్తిలో కూర్చుంటాను అని అంటాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, ఏమీ లేదు, ఇక్కడ్నుంచి వెళ్ళు అని విసుక్కుంటాడు మచ్చరి కోశీయుడు. ఎందుకు నాయనా అంత కోపగించుకుంటావు, అభాగ్యుణ్ణి, నీతో పాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యం వస్తుంది కానీ పాపం రాదు కదా అంటాడు ఇంద్రుడు. ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తుకొని తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు కూడా పెట్టాలా, అదేం కుదరదు, వెళ్ళు అంటాడు మచ్చరి కోశీయుడు. దానికి ఇంద్రుడు, కొంచెం ఉంటే కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒక్కడే ఎప్పుడూ తినకూడదు, దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని బోధ చేస్తాడు. చివరికి మచ్చరి కోశీయుడు, సరే అలా కూర్చో, నీ కూడా కొంచెం చక్కెర పొంగలి పెడతాను అని అంటాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం వేసుకుని వస్తాడు. చక్కెర పొంగలిని యాచిస్తాడు. అతన్ని కూడా కూర్చోమనక తప్పలేదు మచ్చరి కోశీయుడికి. తరువాత సూర్యుడు, మాతలి, పంచశికుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి కూర్చుంటారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారవుతుంది, వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అంటాడు మచ్చరి కోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లో పెద్ద పెద్ద బండి చక్రాలంతా తామరాకులు వస్తాయి. ఇంతంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార ఆకుల్లాంటివి తెచ్చుకోండి అని అంటాడు. వాళ్ళు మందార ఆకులు తెచ్చుకున్నా అవి కూడా పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉంటాయి. మచ్చరి కోశీయుడు చక్కెర పొంగలి వడ్డిస్తాడు. వారందరికీ వడ్డించినాక కూడా ఇంకా పాత్రలో చక్కెర పొంగలి చాలా మిగిలి ఉంటుంది. ఇంతలో పంచశికుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో నోరు పెట్టబోతాడు. సమయానికి మచ్చరి కోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెడతాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగులుతుంది. నేను చెయ్యి కడుక్కోవటానికి కాస్త నీళ్లు తెచ్చిపెట్టండి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణులను. అయితే వాళ్ళు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని అనేస్తారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రం కూడా చెయ్యలేరా, మీకసలు విశ్వాసమే లేదు, కనీసం నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అని నది వైపుకి వెళ్ళాడు. ఇంతలో కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలోకి నోరు పెట్టేసింది. మచ్చరి కోశీయుడు పట్టరాని కోపంతో ఒక కర్రను తీసుకుని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారాన్ని ధరించి మచ్చరి కోశీయుణ్ణే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుస్తూ కాసేపు చిన్నదవుతూ మరి కాసేపటికి పెద్దదవుతూ కనిపించింది. మచ్చరి కోశీయుడు ప్రాణభీతితో గజగజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని వేడుకుంటాడు. వెంటనే ఆ 5గురు తమ నిజ స్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో, ఎందుకు వచ్చారో దయచేసి చెప్పండి అంటాడు మచ్చరి కోశీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వాన్ని సంపాదించుకున్నాం. నువ్వు లోబివై వంశాచారాన్ని మంట కలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పేటందుకే మేము వచ్చాము. ఇంటికి వెళ్ళి దాన ధర్మాలు చేసి మాలాగా దైవత్వాన్ని సంపాదించుకో అంటాడు ఇంద్రుడు. మచ్చరి కోశీయుడు బుద్ధి మారిపోతుంది.
ఆయన ఇంటికి వెళ్ళి తన ధనాన్నంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాల మీదకి వెళ్ళిపోతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.